ఏప్రిల్ 10 దేవుని వాక్య ధ్యానం. ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వం నుండి కాపాడెను. దశలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మనలను మరొక నూతన దినములోనికి ప్రవేశింపజేసినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవునిలో మనము స్థిరపరచబడటానికి ప్రభు ఇచ్చిన ఈ శ్రేష్టమైన మాటలను మనం గమనించవచ్చు. ఆయనే మనలను స్థిరపరచువాడు, దుష్టత్వం నుండి కాపాడువాడు. నిజమే, మనలను కాపాడే నాథుడు ఆయనే అనే విషయాన్ని మనకి ఈ వాక్యము పౌలు ద్వారా దశలోనిక సంఘానికి మాట్లాడుతున్న మాటలను మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. నిజమే, ఆనాడు గ్రీకుల ప్రభావితముతో నింపబడిన దశలోనికే పట్టణం, ఆ పట్టణానికి ఉత్తరము రాస్తూ ఆయన చెప్పినటువంటి మాటలు, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం మిమ్మల్ని స్థిరపరచదు, లోక సంబంధమైనటువంటి మనుష్యులు మిమ్మల్ని స్థిరపరచరు, మిమ్మల్ని ఏది స్థిరపరచదు, కానీ ఆయనే, ప్రభువే నమ్మదగిన వాడు గనక ఆయనే మిమ్మలను స్థిరపరచును. స్థిరపరచి మిమ్మలను ఆయన నడిపించేవాడు, దుష్టు నుండి కాపాడేవాడు ఆయనే. నిజమే ప్రియులారా, దుష్ట కార్యాల నుండి, దుష్ట ఆలోచనల నుండి నిన్ను కాపాడేవాడు ఆయనే అనే విషయాన్ని మనము ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రభువుని కలిగి మనం ముందుకు వెళ్ళాలి, ప్రభువుతో స్థిరపరిచిన వారంగా మనం ఉండాలి. ఆయన మనలను ఎంతో ఉన్నతమైన వానిగా నడిపించే గొప్ప దేవుడు అనే విషయాన్ని ఈ వాక్యము మనలను బలపరుస్తుంది. ఈరోజు చాలామంది ఆలోచనలో మనుష్యులను మనం స్థిరపరచడానికి, అదే మనుష్యుల ద్వారా స్థిరపరచబడడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. దుష్టు నుండి తమను తాము కాపాడుకోవడానికి వారుకున్న ఆలోచన ద్వారా వారు చేయడానికి ప్రయాసపడతారు. కానీ దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. ఈరోజు నిన్ను స్థిరపరిచేవాడు, నిన్ను బలపరిచేవాడు ఆయనే. ఆయనే నిన్ను స్థిరపరుస్తాడు, ఆయనే నిన్ను బలపరుస్తాడు. అటువంటి ప్రభువు నమ్మదగిన దేవుడికి నువ్వు చాలా నమ్మకంగా నీవు స్థిరపరచుకో. నీవు ప్రభువులో స్థిరపడితే ప్రభువు నీకు గొప్ప కార్యాలు జరిగించి దుష్ట కార్యం నుండి, దుష్టు నుండి నేను తప్పించి ప్రభు రాజ్య వారసులుగా చేస్తున్నాడు. అట్టి కృపాశీర్వాదము పునరుద్ధానుడైన క్రీస్తు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడానికి వందనాలు నాయన. గడిచిన కాలమంతా తోడుగున్నారు. ఈ నూతన దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో వారిని బలపరచండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ అనుగ్రహించండి. దేవా, ఈ దినము నీ యొక్క దీవెనతో బిడ్డలను నడిపించమని, ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు కలుగునుగాక. ఆమెన్.